వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నర్సీపట్నంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించిన సినిమా తార ప్రజ్ఞా జైస్వాల్ కుప్పంలో జోరుగా ఓటీఎస్ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసిన కమిషన్ శ్రీశైలంలో పర్యటించిన భారత్ నేపాల్ శాంతి రాయభారి సన్మానించిన ఈవో ఆశీర్వదించిన వేద పండితులు ప్రకాశం జిల్లాలో లారీ అగ్నికి ఆహుతి అర్ధవీడు మండలం నాగులవరంలో ఘటన ఇక డీటెయిల్ చూస్తే సిఎంఆర్ షాపింగ్ మాల్ 16వ శాఖ నర్సీపట్నంలో అందుబాటులోకి వచ్చింది. సినీ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు ప్రారంభించారు. జ్యువెలరీ, టెక్స్టైల్స్ విభాగాలకు జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మకాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేసిన యజమాని వెంకటరమణకు అభినందించారు. ఇంతవరకు సిఎంఆర్లో షాపింగ్ కోసం ఇప్పటిదాకా విశాఖ వరకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలకు ఆ సమస్య తీరిందని ఎమ్మెల్యే గణేష్ చెప్పారు. నాణ్యమైన వస్తువులను నర్సీపట్నం పరిసర వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకే ఇక్కడ ఏర్పాటు చేశామని యజమాని వెంకటరమణ చెప్పారు. మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్లు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. నమస్కారం. చాలా I wish them all the very best and all the success. I hope they have great sales today and in future. I hope all of you come to shop for Christmas, New Year, Sankranti. So wishing them all the best and see you soon. Thank you. ఓటీఎస్ రిజిస్ట్రేషన్ పత్రాలను కుప్పం మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు లబ్ధిదారులకు అందజేశారు. తొలి వైస్ చైర్మన్ మునిస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 13, 14, 15 వార్డుల్లో ఓటీఎస్ రిజిస్ట్రేషన్ల కోసం రుసుము చెల్లించిన వారికి వీటిని అందజేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఒకే రోజు 100 మందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశామని కమిషనర్ చిట్టిబాబు పేర్కొన్నారు. మా అడ్మిన్, విఆర్ఓ, మా ఇంజనీర్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా దాదాపు 2-3 నెలల నుంచి ఈ ఓటీఎస్ మీద చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ యొక్క డాక్యుమెంట్ మీకు ఇవ్వడం వల్ల మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ ప్రాపర్టీని ఇన్ని రోజులైతే ఈ ప్రాపర్టీకి అంతగా విలువ లేదు. మీరు ఆ ఇంట్లో ఉండొచ్చు కానీ ప్రభుత్వం పెద్దగా గుర్తింపు ఉండదు. మీకు
ఒకవేళ ప్రభుత్వ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్కో, తహసీల్దార్ ఆఫీస్కో ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఏమో మీ దగ్గర ఏ పత్రం ఉంది అంటే ఏదో మీ దగ్గర ఉండే పత్రం చూపిస్తా ఇది చెల్లదమ్మా, ఇది మీకు రాదమ్మా అని మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు తహసీల్దార్ గారు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన తర్వాత ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. దీనికి విలువ పెరిగింది. 15,000 రూపాయలు, 15,000 కంటే తక్కువే కట్టాము. మ్యాక్సిమం 15,000 కట్టాం. లోన్ పోర్షన్ తక్కువ ఇంకా తక్కువ కూడా కట్టిన వాళ్ళు. ఈరోజు ఈ సీల్ పడి రిజిస్ట్రేషన్ అయ్యిందంటే దీనికి విలువ పెరిగింది. దీనికి మనం గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. రెండవది ముఖ్యంగా ఈ సచివాలయం పరిధిలో ఏ పని అయినా కూడా మున్సిపల్ అన్ని ముందు జాగ్రత్తగా చేయిస్తారు. ఆయన ఫస్ట్ వాళ్ళ సంబంధించిన ఇంటిదే ముందు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళతో కూడా మన ప్రోగ్రాం పెట్టినప్పుడు మనం రోజు ఇచ్చాము ఆ రోజు కూడా. సో ఇది ఇంకా కూడా చాలామంది కట్టాల్సింది. ఎంతమంది ఇంకా 15 మంది 20 మంది ఉన్నారంట. రావాల్సినవి కూడా ఉన్నాయి. ఇంకా ఒక 15 రోజులు, 10 రోజులు అది కూడా వస్తుంది. సో ఇది మీకు చాలా మంచి ప్రోగ్రామ్. ఇది వేరే వాళ్ళు కొంతమంది ఏదో రకంగా కూడా దీని మంచిది కాదు అది ఇది చెప్తూ ఉంటారు. కానీ 15,000 కట్టిన దీని విలువ మనకి ఈజీగా 7 నుంచి 10 లక్షల రూపాయల విలువ వచ్చింది ఈరోజు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్స్కి, సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా వైస్ చైర్మన్ మున్సామన్న వార్డులో కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజులు ఎక్కువగా పేమెంట్ చేయించి దీన్ని అందరికీ కూడా ఈ యొక్క పథకం అమలు అయ్యేలాగా చూడాలని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఈ పంపిణీ చేసేదాన్ని వైస్ చైర్మన్ గారి ద్వారా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని భారత నేపాల్ శాంతిరాయ్ భరి చేకూరి రామ్ తిలక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఈవో లవన్న రామ్ తిలక్ ను కలిశారు. శాల్వా కప్పి సన్మానించారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించడం ఆనందం కలిగించిందని రామ్ తిలక్ చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరికీ విముక్తి కలిగించాలని వేడుకున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామ సమీపంలో లారీ అగ్నికి ఆహుతైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు డీజిల్ ట్యాంకు వ్యాపించడంతో లారీ కాలిపోయింది. సుమారు 4 లక్షల రూపాయల మేర యజమానికి నష్టం వాటిల్లింది. తనకు అన్నం పెట్టే లారీ కాలిపోవడంతో కన్నీరు మున్నీరయ్యాడు. మిషన్ తీసుకొని చెత్త చేయడానికి వచ్చినారని పెట్టుకుంటుంది. కాకపోతే ఆడుంటారు అన్న చింత కింద చెట్టు కింద రాయముందు ప్రోగ్రామ్.
సినిమా టికెట్ ధరల తగ్గింపుపై హీరో నాని చేసిన వ్యాఖ్యలను మంత్రి అనిల్ కుమార్ ఖండించారు. బడ్జెట్లో 80% నలుగురు పంచుకొని 20% మాత్రమే సినిమాకు ఖర్చు పెట్టడం సరికాదన్నారు. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పొందిందనే బాధతోనే నాని అలా మాట్లాడారంటూ కౌంటర్ ఇచ్చారు. హీరో నాని భజన పరుడని ఆయన గురించి మాట్లాడడం వృధాయేనన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడ్డారు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలకు ఆయన ఖర్చు ఎంత, పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అంటూ నిలదీశారు. అందరికన్నా ముందు తానే గొరిగించుకున్నానని ఇప్పుడు మేల్కొంటున్నారంటూ తన వ్యాఖ్యలు సమర్థించుకున్నారు. ప్రజల కోసం ఉద్ధరిస్తానంటున్నాడు కదా, ఎందుకు 50 కోట్లు తీసేసి 10 కోట్లు పెడితే టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా. నాకు క్రేజ్ ఉంది, నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు, దాని కాదా చెప్పనట్టు కాదా. ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తున్నాను, మీ అందరికన్నా ముందు గొరిగించుకున్నాం ఉంటాను కదా. ఆయన కటౌట్లు కట్టి మళ్ళీ పెట్టి అని తేరుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నారు మీరు, అంతే. మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్, అంతే. మా తరం అయింది, నెక్స్ట్ తరం మీరు, నెక్స్ట్ తరం మీరు. మనం షవరింగ్, వాళ్ళు బాగుండటం. అడుగుతున్నాను సింపుల్. వకీల్ సాబ్కి కానీ భీమ్లా నాయక్ కానీ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, రెమ్యూనరేషన్స్ కాస్ట్ ఎంత? 80% హీరోలకు పోయినాయి, సినిమా ఖర్చు 20%. ఆ 80% ముగ్గురు నలుగురిది జనాల మీద రుద్దటం ఎంతవరకు కరెక్ట్ అనేది. ఎస్, చారిత్రాత్మక సినిమా, సందేశాత్మక సినిమా, ఖర్చు ఎక్కువైన సినిమాని టికెట్ రేట్లు పెంచుకుని అడగడం ప్రభుత్వానికి తప్పులేదు. నలుగురు 5 జోబులోకి పోయే డబ్బులని పెంచమని చెప్పడం మాత్రం అది కాదు తెలియజేస్తాం. సర్లే బా, నాని చూశాను నిన్న మొన్న, ఆయన ఎవరు భజన పరుడు, ఆయన గురించి మనం మాట్లాడటం కూడా ఎందుకు. దాని గురించి మాకున్నది ఒకే నాన్నప్ప, ఈ స్టేట్గా వెళ్ళి కొడాలి నాని, అన్నానన్న పేరు. ఎవరు మాట్లాడారు? ఏ నాని? ఇక ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒకే నాని ఫేమస్ అప్ప, కొడాలి నానన్న. కొడాలి నాన్ననే నాకు తెలిసి. ఇంకే నాని గీని మాకెందుకు స్వామి, ఏం మాట్లాడాడు? ఒకటి స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే, ఒక సినిమా ఖర్చు అయ్యేటప్పుడు ఎక్కడైనా మామూలుగా 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం సినిమాకి. అయ్యా 80 రూపాయలు మేము తీసేదానికి ఖర్చు పెట్టాం, ఒక 20-30 రూపాయలు మాత్రం రెమ్యూనరేషన్ అయినాయి. అంటే ఒక చారిత్రాత్మక సినిమా తీసాం, ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసాం, ప్రజలకి సందేశాత్మక సినిమా తీసాం కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయిందని చెప్పి టికెట్లు పెంచని అడగటం గతంలో ఉన్నింది. ఆ ఒక్క పరిధి కోసమే ఫస్ట్ 1-2 సినిమాలకి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. నాకు తెలిసి ఫస్ట్ సౌత్ ఇండియాలో ఇలా ఎగ్జామ్షన్ ఇచ్చిన సినిమా ఏంటంటే నాకు తెలిసి రజనీకాంత్ గారి సినిమా బాబా. నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం కరెక్ట్ చేసుకోవచ్చు కూడా. సినిమా ఎక్కువ ఇదైందని టికెట్ రేట్ పెంచమని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇలా 100 రూపాయలకి తీసిన ఖర్చు 80 రూపాయలు అయ్యి 20 రూపాయలు రెమ్యూనరేషన్స్ అయినాయి అనుకో, ఓకే అడగచ్చు. కానీ ఈరోజు సినిమా పరిస్థితి ఎలా ఉంది? 80 రూపాయలు నలుగురు జోబీల్లో పోతుంది, 20 రూపాయలతో సినిమా తీస్తారు. ఈ నలుగురు జోబీల్లో పోయే 80 రూపాయలను తీసుకొచ్చి కోట్లాది మంది మేము అభిమానులు వాళ్ళ మీద టికెట్లు రేట్లు పెంచడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మొన్న ఒక సినిమా విన్నా, పేర్లు ఎందుకులే మళ్ళీ రచ్చలు చేసుకుంటుంటారు. 70 కోట్లు సినిమా అయిందంట, హీరోకి 40-50 కోట్లు, వాళ్ళకి వీళ్ళకి తెలిసి ఇంకో 10 కోట్లు, సినిమా అంతా 10 కోట్లతో చుట్టేశారు. అంటే మీ సినిమా వ్యయం 10 కోట్లు, ముగ్గురు నలుగురు మాత్రం 60 కోట్లు తీసుకుంటారు. ఆ ముగ్గురు 60 కోట్లు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది. విశాఖ తీరంలో అతిపెద్ద చేప దర్శనమిచ్చింది. అచ్యుతాపురం సమీపంలోని తంతడి తీరంలో మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కింది. 50 అడుగుల పొడవున్న ఈ చేప 2 టన్నుల బరువు ఉంది. నది ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ మన్నెపురి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన వేల్ షార్క్ గా దీనిని నిర్ధారించారు. అటవీశాఖ సిబ్బంది మత్స్యకారులు ఫిల్టర్ ఫీడింగ్ ఇచ్చి తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టారు.
ఉత్తరాంధ్ర భక్తుల ఆర్య వైద్యం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలక మండలి కొలువుదీరింది. ఎమ్మెల్యే సిఫార్సు చేసిన సభ్యులు ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. చైర్పర్సన్ కొల్లి సింహాచలం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా అమ్మవారి ఆలయానికి భారీ ర్యాలీతో తరలివచ్చారు. తర్వాత ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఆధార్ ఏమండి పసుపు కుంకుమ వేయకూడదు పూలేసి మండపం లక్ష్మీలు కానుకలను వరాలిచ్చే తల్లి సన్నిహితులు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అమ్మవారిని దర్శించండి. కార్యక్రమానికి వివరాలు రాస్తారండి. శ్రీ అమ్మవారి దేవస్థానంలో ఇక్కడ 2,500 రూపాయలు చెల్లించి పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మీ మనీ పర్సులు, ఆభరణ వస్తువులు, సెల్ ఫోన్లు నిత్యావరణ కార్యక్రమానికి వివరాలు రాస్తారండి. పన్నెండో వేయమని చెప్తారు. ఇక ఏపీలో 3వ ఒమిక్రాన్ కేసు నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్ సోకిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఈ నెల 19న కువైట్ నుంచి విజయవాడకు చేరుకుంది. అక్కడి నుంచి స్వస్థలం ఐనవవిల్లి మండలం నేదునూరు వెళ్లింది. ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఈ విషయం తేలింది. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా అదనపు DMHO వెల్లడించింది. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగిటివ్ వచ్చిందని, మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. నమస్తే అండి, నా పేరు GM కొండయ్య, మెడికల్ ఆఫీసరు, ఐనవల్లి PSC. ఒక మహిళ రావటం జరిగింది. పెద్దపాలెం ఐనవల్లి మండలం. 19వ తేదీ గన్నవరం ఎయిర్పోర్ట్కి రావటం, టెస్ట్ చేశారు. అక్కడ పాజిటివ్ అని తేలటం వల్ల ఆయన డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇంటికాడ ఉన్నారు. అంటే మాకు తెలియగానే పైనుంచి చెప్పారు పాజిటివ్ అని. మేము వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ టెస్టులు చేయటం జరిగింది. తర్వాత శాంపిల్ హైదరాబాద్కి పాజిటివ్, ఆ మహిళ పాజిటివ్ వచ్చిన శాంపిల్ని మళ్ళీ హైదరాబాద్కి ల్యాబ్కి పంపించడం వల్ల ఈరోజు 24వ తేదీ పాజిటివ్ అని వచ్చింది. ఒమిక్రాన్ పాజిటివ్ అని డిక్లేర్ చేశారు.
అందుకని మేము ఈ రోజంతా అక్కడికి పోయేసి కంటైన్మెంట్ జోన్, తర్వాత బ్లీచింగ్ చల్లటం, శానిటేషన్ చేయటం, స్ప్రేయింగ్ చేయటం, తర్వాత మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అక్కడ ఎవరికైనా సిమ్టమ్స్, ఫీవర్ కేసులు ఏమైనా ఉంటే టెస్టులు చేయటం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లం లేకుండా మేము కంటిన్యూగా మెడికల్ క్యాంపు పెట్టడం జరుగుతుంది. అంటే మా సూపర్వైజర్లకి, స్టాఫ్కి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. రోజు హౌస్ టు హౌస్ తిరగమని, ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే టెస్టులు చేసి ఎంతవరకు టెస్ట్, ఎంతమంది టెస్టులు చేశారు ఇంట్లో అండి? టెస్టులు ప్రస్తుతానికి దగ్గర ఇంట్లో పేషెంట్లో ముగ్గురికి చేసాము. సెకండ్ కాంట్రాక్ట్స్ ఒక 4 చేసాము. అందరికీ నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ రాలేదు. నెగిటివ్ ప్రస్తుతం అలా చుట్టుపక్కల వాళ్ళకి. ఏమైనా ఇంకా ప్రాబ్లం ఉంటే, ఎక్కువ సివియర్గా ఉంటే టెస్టులు చేసి దాంట్లో ఏమైనా తేడా వస్తే అప్పుడు ఇంకా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. దీంతోపాటు ఎండిఓ, ఎంఆర్ఓ, పోలీసులు, పంచాయతీ వాళ్ళు అందరం కోఆర్డినేటర్ అయ్యి అవి తగ్గేదాకా మేము అక్కడే వర్క్ చేయటం జరుగుతుంది. అట్టే మెడికల్ క్యాంప్ కూడా కంటిన్యూ చేయటం జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నర్సీపట్నంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించిన సినిమా తార ప్రజ్ఞా జైస్వాల్. కుప్పంలో జోరుగా ఓటీఎస్ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసిన కమిషన్. శ్రీశైలంలో పర్యటించిన భారత్ నేపాల్ శాంతి రాయభారి సన్మానించిన ఈవో, ఆశీర్వదించిన వేద పండితులు. ప్రకాశం జిల్లాలో లారీ అగ్నికి ఆహుతి. అర్ధవీడు మండలం నాగులవరంలో ఘటన. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్డ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.